నమస్తే అండి. ఏంటి మరి ఈ రోజున లిక్కర్ స్కామ్ అదే తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్క నాయకుడు బయటకు వస్తున్న పరిస్థితి. ఈ రోజున ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా 441 కోట్లు కూడా జప్తు చేస్తానని చెప్పి ఈడీ టచ్ చేసి చెప్తుంది. ఏంటి ఎలా చూడొచ్చు అసలు లిక్కర్ స్కామ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదలైన రోజు నుంచి కూడా అవినీతి మొదలైపోయింది. దీనికి ఇది కానరాదేది అన్నట్టుగా బ్యాగుల మీద కానీ పుస్తకాల మీద కానీ సరిహద్దు రాళ్ళ మీద కానీ డాక్యుమెంట్లు కానీ ప్రతి దాని మీద ఏది రంగుల విషయంలో కూడా 400 కోట్లు బిల్లు పెట్టి వీళ్ళు 200 కోట్లు నొక్కేసి 200 కోట్లు మాయాజాలం చేసి ఇదంతా కూడా మా ప్రభుత్వం యొక్క ఘనత, మేము చేసిన ఘనత, మేము చేసేదాన్ని ఈ ప్రభుత్వ ప్రతిపక్షాలు వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నాయని చెప్పేసి ఆ రోజు గగ్గోలు పెట్టాడు. కేవలం మద్య స్కామే తీసుకున్నాం ఈరోజు. మరి మద్య స్కామ్లో 441 కోట్లు మరి ఈరోజు ఈడీ జప్తు చేసిందంటే ఎందుకు చేసింది? మీ అవినీతి జరగకుండా జప్తు చేసిందా? ఆ రోజు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీరు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సొంత డిస్టిలరీలను మీరు ఎందుకు ప్రోత్సహించాల్సి వచ్చింది? అంతకుముందు వేరే బ్రాండ్లు లేవా? రాయల్ స్టాక్ కానీ టీచర్స్ కానీ వేరే ఆ బ్రాండ్లన్నీ ఆపేసి మీ సొంత బ్రాండ్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ రాష్ట్రంలో మీరు పెట్టిన మధ్య వల్ల ఈ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారు? మీ దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు పాలనతో అటు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు, ఇటు జాతి మధ్య చిచ్చులు పెడుతున్నారు, ఇటు మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. మీకు నోటికి దొస్తే అది ఈ రోజుకి కూడా తిరుపతి లడ్డు కల్తీ జరిగిందంటే కల్తీ జరగలేదని చెప్పేసి నింద మోపే స్థాయిలో మీరున్నారంటే ఎంత అవినీతిలో కూరుకుపోయి ఎంత జనాలు మధ్య పెట్టే ఇదో మీరున్నారు. అట్లాగే కారుమూరి నాగేశ్వరరావు ఉన్నాడు. ఒకప్పుడు చూస్తే అతను రైతులని దూషించాడు, కొండరి పప్పులు అన్నాడు. అట్లాంటి నాయకుడు కూడా ఈరోజు మద్య స్కామ్లో ఒక పాత్రధారి. అతనే కాదు, అతని కొడుకు కూడా ఒక సూత్రధారి. వీళ్ళందరూ కూడా మద్యం స్కామ్లో నిందితులను తీసుకురావటం, రోజుకి 50 నుంచి 100 కోట్లు జేబులు వేసుకెళ్ళటం, నెలకొకసారి ప్రజాధనంతో ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని వెళ్ళి లండన్లో ఆ డబ్బు దాచుకొని రావటం, మళ్ళీనేమో భార్యకి వచ్చి ఈ డబ్బుతో ఒక 100 కేజీల బంగారం గిఫ్ట్గా ఇవ్వటం. ఇవన్నీ జనాలకు కనిపించవా? ఇవన్నీ జనాలు చూడరా? ఎంతసేపు ప్రతిపక్షాల మీద ఈ కుటుంబ ప్రభుత్వం మీద మీరు దుమ్ము దులుపుతాం ఎంతసేపు మేమే పత్తిత్తులం అని చెప్తే జనాలు నమ్మే స్థితిలో ఈరోజు లేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఈరోజు బియ్యం స్కామ్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చేపటికి బియ్యం స్కామ్ ఎక్కడా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం అవినీతికి తావులేకోకుండా అవినీతిని ప్రక్షాళన చేస్తూ ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజాపాలనకి సిద్ధపడి చేస్తుంటే ఈ ప్రజాప్రభుత్వం మీద మీరు బురద జల్లటం ఎంతవరకు మీరు ఆలోచించుకోండి. ఎంతసేపు ప్రభుత్వ కాంక్ష, నేను ముఖ్యమంత్రిని అవ్వాలి, నేను సీఎంని అవ్వాలన్న ఒక్క దురుద్దేశం తప్ప ఇంకా వేరే ఉంది. నీలో ఇక్కడికి వస్తావు, 2 రోజులు కూర్చుంటావు, 4 రోజులు బెంగళూరులో ఉంటావు. ఏం చేస్తావు నువ్వు? రాష్ట్రానికి ఏం చేద్దామని? దీనిలో ఎవరైతే ప్రధాన సూత్రధారులు రాజశేఖర రెడ్డి కానీ, బానేడి చాణక్య కానీ, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలతో పాటు వీళ్ళందరూ ఆస్తులు జప్తు చేస్తూ కూడా కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా జప్తు చేస్తూ ఈ రోజున ఈడీ అటాచ్ చేసింది. ఏంటి ఎలా చూడొచ్చు అంటారన్న? ఈ రోజు ప్రభుత్వం చేసే అవినీతికి ఉద్యోగస్తులు బలైపోయారు. ఆ రోజు తండ్రి పాలనలో ఐఏఎస్ విజయలక్ష్మి ఎట్లా బలైపోయిందో ఈ రోజు జగన్ పాలనలో ఉద్యోగస్తులు బలైపోయారు. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి బంగారం తీసుకెళ్లి భార్య గిఫ్ట్ తెచ్చుకున్నా దాన్ని ఈడీ జప్తు చేసే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఎప్పుడైనా బలైపోయేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉద్యోగస్తులు మాత్రమే బలైపోతారు. ఈ రోజు ఉద్యోగస్తుల ఆస్తులు మాత్రం 440 కోట్లు మరి రికవరీ చేసిందంటే మరి ఆ నాయకుల దగ్గర ఎందుకు చేయరు? ఆ రోజు ప్రభుత్వం నడిపిన వాళ్ళ దగ్గర ఎందుకు చేయరు? ఆ రోజు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరగలేదని చెప్పేసి దానికి సంబంధించిన నాయకులను ఎందుకు అరెస్ట్ చేయరు? ఆ రోజు మరి లిక్కర్ మంత్రి ఉన్నాడు, ఆయన ఎందుకు మీరు బయటికి తీసుకురారు? ఈ స్కామ్ అంతా ఎవరి అండర్లో జరిగింది ఏంటి అనేది కొంతమంది అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. వాళ్ళ ఆస్తులు ఎందుకు జప్తు చేయరు? వాళ్ళవి కూడా ఆస్తులు జప్తు చేయండి. అరెస్ట్ చేసిన వాళ్ళ ఆస్తులు కూడా మీరు జప్తు చేయండి. ఆ వీడియోలు దానికి సంబంధించి డబ్బు పెట్టుకొని రాజశేఖర డబ్బు చుట్టూ తిరుగుతూ చేసిన వీడియోలు ఉన్నాయి. మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోయింది? ఆ డబ్బు అంతా కూడా ఈడీ తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఈ రోజున అదే లిక్కర్ స్కామ్ గురించి పయ్యావుల కేశవ్ గారు కూడా మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానానికి 4000 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పి ఆయన మాట్లాడారు. మరి గతంలో ఇదే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రభుత్వ ఖజానా చాలా విధాలుగా నింపాము, ఆ డబ్బు కూడా ప్రజలకే కట్టబెట్టామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఏంటి ఎలా చూడొచ్చు 2 విషయాలు? ఒకటి, ఈరోజు పాలన అనేది చాలా పారదర్శకంగా ఉంది. ఆ రోజు 4,000 కోట్లు ఆయన ప్రభుత్వ ఆదాయం తీసుకొచ్చాను అంటే ఈ రోజు ఉద్యోగస్తుల దగ్గర నుంచి కూడా 440 కోట్లు ఈడీ జప్తు చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకుంది? నువ్వు ఆదా చేసి పెట్టితే ఈ రోజు ఈడీ వచ్చేపాటికి
వీళ్ళ సొమ్ముని, ప్రభుత్వ అధికారుల సొమ్ముని, ప్రభుత్వ ఉద్యోగస్తుల సొమ్ముని ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరి సొమ్ముని కూడా ఈ 440 కోట్లు నువ్వు నీతివంతమైన పాలన చేస్తూ వీళ్ళ ఆస్తులు ఎందుకు జప్తు చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అతను దాచిన సొమ్ము ఎక్కడ పెట్టాడో, ఆ సొమ్ము ఏ విధంగా ఉందో మరి తీసుకొచ్చి తెల్ల పేపర్ మీద పెట్టి ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక నీచుడు. ఎంతసేపు తన సుఖం, తన భార్య సుఖం, తన పిల్లల సుఖం తప్పితే ప్రజా సంక్షేమం కానీ ప్రజాపాలన కానీ అవసరం. ఆ రోజు నేను బట్టన్ నొక్కుతున్నా ప్రజలు గెలిపించేస్తారనే ఒక పిచ్చి నమ్మకంతో ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకున్న నాయకుడు ప్రజలకు ఏమి చేయలేడు. అవినీతి నాయకుడు అతను, అంతే. అంటే ఈ రోజున ఎన్నో విషయాలు, అంటే తీగలాగితే దొంగ కదిలినట్టుగా తిరుపతి దేవస్థానం విషయం కానీ, లేదా లిక్కర్ స్కామ్ గురించి కానీ, లేదా మైనింగ్ విషయం కానీ, ఇలా చాలా అన్ని విషయాలు కూడా చాలా కుంభకోణం జరిగిందని చెప్పి కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఒక పార్టీ అధినేత అయ్యిండు జగన్మోహన్ రెడ్డి, ఈ అడ్ల మీద ఎందుకని లైవ్లో రికార్డ్ ప్రెస్ మీట్ పెట్టాడు? మరి రికార్డ్ ప్రెస్ మీట్ ఎందుకు పెడతాడు? ఒకటి, ముందు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటం రాదు. ఎందుకంటే అతను ఎంతసేపు ఒక అగ్రెసివ్ మెంటాలిటీ. ఎవరన్నా మీరు క్వశ్చన్ వేసారనుకోండి, దానికి సమాధానం చెప్పే ఓపిక, పేషెన్సీ అతనికి లేదు. అతను రాష్ట్ర పరిపాలనకు పనికిరాడు వ్యక్తి ముందు. ఎందుకంటే గెలవక ముందు నేను ప్రజల్లోకి వచ్చాను, పాదయాత్ర చేశాను అన్నాడు. గెలిచిన తర్వాత పరదాలు కట్టుకున్నాడు, చెట్లు కొట్టాడు, వెళ్ళాడు. అటువంటి వ్యక్తి ఏం చెప్తాడండి? అతనికి స్వతంత్రంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి 10 మందికి సమాధానం చెప్పి, ఒక 10 మంది ప్రెస్ మీట్ అడిగితే సమాధానం చెప్పే స్థితిలో అతను లేడు. ఎందుకంటే ఎంతసేపు స్క్రిప్ట్ కావాలి, ఆ స్క్రిప్ట్ చదువుతాడు, వెళ్ళిపోతాడు. లైవ్ ప్రెస్ మీట్ పెట్టే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే మనం అంతకుముందు దావత్లో చూసాం, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఒక క్వశ్చన్ వేసింది. దిస్ ఇస్ చాలా లెంతీ క్వశ్చన్ అని చెప్పేసి తప్పించుకున్న వ్యక్తి ఈ రోజు ఏం సమాధానం చెప్పగలడు? జగన్మోహన్ రెడ్డి 10th లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అది ఎట్లాగంటే ఆయనకి పేపర్లో ఒక్క పెద్ద పేపర్ కటింగ్ వచ్చింది. ఏ విధంగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వచ్చాడంటే అతను క్వశ్చన్ పేపర్లు దొంగతనం చేసి రాసుకొని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యాడు. ఎందుకంటే ఆ విషయంలో అరెస్ట్ అయ్యాడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఆ క్రెడిట్ చోరీ అనేది జగన్మోహన్ రెడ్డి హిస్టరీలోనే, బ్లడ్లోనే ఉంది. ఆయన క్రెడిట్ చోరీని కానీ ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని ఎవరు కూడా బ్రేక్ చేయలేరు. అసలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ని చోరీ చేస్తా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్ నే చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నాను కదా, నిజం కాదు అది? అసలు ఈయన క్రెడిట్ ఏం చేశాడని రాష్ట్రాన్ని శ్మశానం చేశాడు. రాష్ట్రంలో ఒక అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టే తీసుకుందాం, ఒక్క గంప మట్టేశాడా? హిస్టరీలో కర్నూలులో ప్రాజెక్ట్ ఓపెన్ చేశాడు. అసలు ప్రభుత్వం అంత జనాలు అసలు ఎంత హీనులు, దిక్కుమాలను అనుకున్నారో నాకైతే అర్థం కాదు. పిచ్చోళ్ళు అనుకున్నాడేమో అర్థం కాల. గేట్లు అది తీసుకొచ్చి పెట్టి ఆ గేట్లు ఓపెనింగ్ చేసి వెళ్ళిపోగానే గేట్లు ఎత్తుకెళ్ళిపోయారంటే ఎంత నీచమైన ముఖ్యమంత్రి కూడా ఉండడు. అట్లాగే పేదలను ప్రకటించడానికి ఏదైనా వరదలు వచ్చినప్పుడు పొలాల్లోకి వెళ్ళినప్పుడు స్టేజీ కట్టుకొని స్టేజీ మీద వాళ్ళకి కాళ్ళకు మట్టి అంటకూడదు, చెప్పులకు మట్టి అంటకూడదని స్టేజీ కట్టుకొని రైతులను పరామర్శించేవాడు ప్రజాపాలన ఏం చేస్తాడండి? ఇతను చేసే హక్కు కానీ నైతిక ఇది కానీ అతనికి లేదు. అతను ప్రజాపాలన చేయలేడు. రూమ్లో కూర్చోటం, తెల్లవారుజామున 6ంటికి తలుపులు తీయటం, ఎవరైనా సంచులు మూటలు పట్టుకొచ్చిన వాళ్ళతో కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా ఇతనికి అపాయింట్మెంట్ లేదు. ఎంతసేపు సకల శాఖ మంత్రి రామకృష్ణ ఉన్నాడు, అతను చూసుకుంటాడు, అతని దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి కనీసం 80% మంది ఎమ్మెల్యేలకు కూడా ఇతను అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేడు. ఇతను ప్రజాపాలన ఏం చేస్తాడు? మరి ఇంత జరిగినా గెలిచేది మేమే అంటున్నారు కదా. ఈసారి 3 పార్టీలు కదా 30 పార్టీలు కలిసి వచ్చిన మా విజయాన్ని ఎవరు ఆపలేరు అంటున్నారు. మరి అందుకనే రేపు రమ్మనండి, ప్రజల్లోకి రమ్మనండి. ప్రజలు చెప్పు పుచ్చుకొని కొట్టిన రోజు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ నాయకుల పరిస్థితి. ఈయన కూడా రావసరలా. వీళ్ళ నాయకులు ఈయన అధికారంలో ఉన్నప్పుడే ఇంటింటి యాత్ర పెట్టాడు. ఇంటింటి యాత్రలో మరి సగం మంది ఎమ్మెల్యేల పైన చేయలేపారు. ఎందుకు చేయలేపారు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేపారు. ఇవాళ అధికారం లేదు మీకు. మీరు వచ్చి చేసే దమ్ముందా? మీ ఎమ్మెల్యేలు వచ్చి చేసే దమ్ముందా? నువ్వు రావసరలా, నీ ఎమ్మెల్యేలు పంపించు. నీ ఎమ్మెల్యేలు వచ్చి అమ్మ ఈ ఇంటికి వచ్చి ఏం జరిగింది? ఎందుకంటే ఈ రోజుకి బురద జల్లుతున్నారు. సూపర్ 6 సూపర్ హిట్, పెన్షన్ ఇస్తున్నారు, గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, ఉచిత బస్సు ఇస్తున్నారు, ప్రతి పథకాన్ని కూడా అమలు చేసుకొస్తున్నాయని అమలు కాలేదు అంటున్నారు. నీకు జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే మా నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి అవసరంలా. మా లోకేష్టాలు నీకు దమ్ముంటే బహిరంగ చర్చకి దేనికైనా కానీ మేము వీళ్ళు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం మీద మా లోకేష్ బాబు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఆ దమ్ముందా?